హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో యూపీఎస్సీ NDA 2 కి గాను ఉన్న వేకెన్సీస్ గురించి రిలీజ్ అయిన ఒక రిక్రూట్మెంట్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్ గా చూసేద్దాం. అండ్ ఈ జాబ్ కి మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్స్ అండ్ ఏ టైంలో అప్లై చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూసే ముందు, ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్ అండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి యూపీఎస్సీ NDA 2. ఇక్కడ వేకెన్సీస్ కోసం చూసుకున్నట్లయితే మీరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే, అధికారిక నోటిఫికేషన్ అనేది May 28, 2025 అనేది ఆ టైంలో అయితే రిలీజ్ అయింది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి May 28 నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు. అండ్ మీరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది మనం చూసుకున్నట్లయితే June 17, 2025 ఈ టైం లోపు అయితే మీరు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రైటింగ్ టెస్ట్ అనేది ఉంటుంది అంటున్నాం కదా, అది మనం వచ్చేసి September 14, 2025 ఈ డేట్ లో అయితే మీకు రైటింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్ గా 406 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అవి వచ్చేసి NDA ఆర్మీ వచ్చేసి 370 వేకెన్సీస్ అండ్ నేవీలో వచ్చేసి 36 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి అనేసి చెప్తున్నారు. అండ్ ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కూడా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ లో ఉమెన్స్ కి కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే వీళ్ళు కల్పిస్తున్నారు. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్స్ అండ్ మీ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 12th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఈ ఆర్మీ కోసం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎయిర్స్ అండ్ నేవీకి అయితే PEM ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ అనేవి అవసరం లేవు అనేసి చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్స్ మనం చూసుకున్నట్లయితే January 1, 2007 నుంచి January 1, 2010 ఈ మధ్య ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ మనం ఇక్కడ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ అనేది మనం చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ వాళ్ళకి 100 రూపీస్ మాత్రం ఫీజ్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ SC, ST, ఉమెన్స్, JCO, NCO ఆర్ OR అయితే వాళ్ళకి ఎటువంటి ఫీజ్ అనేది అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు. అండ్ ఇక్కడ మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూసుకున్నట్లయితే అధికారిక UPSC సైట్ ఉంటుంది కదా, అక్కడ upsconline.nic.in ఇది ఇక్కడ అయితే అందుబాటులో ఉంటుంది. అండ్ అకాడమిక్ డీటెయిల్స్ అండ్ ఫోటో అండ్ మీ సైన్ అక్కడి నుంచి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆన్లైన్ లేదా SBI అక్కడి నుంచి అయితే మీరు అమౌంట్ అనేది చెల్లించవచ్చు. అండ్ ఫామ్ సమర్పించిన తర్వాత అండ్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ అయితే తీసుకున్నట్లు నిర్ధారించుకోవాలి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ సెలెక్షన్ ప్రొసీజర్ అండ్ పే స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే రైటింగ్ టెస్ట్ ప్లస్ SSB ఇంటర్వ్యూ అనేది ఉంటుంది సెలెక్షన్ ప్రొసీజర్ లో. రైటింగ్ టెస్ట్ కి గాను మనం చూసుకున్నట్లయితే మ్యాథ్స్ 300 మార్క్స్ అండ్ జనరల్ ఎబిలిటీ టెస్ట్ వచ్చేసి 600 మార్క్స్. టోటల్ గా టైం వచ్చేసి మీకు 5 అవర్స్ టైం అనేది మీకు ఈ ఎగ్జామ్ కి అయితే ఉంటుంది. అండ్ మీకు అప్లికేషన్ సక్సెస్ అయితే NDA ఆర్ NA ట్రైనింగ్ సమయంలో ఇక్కడ జాబ్ తో పాటు నెలసరి పెన్షన్ అంటే ట్రైనింగ్ సమయంలో మీకు 56,100 రూపీస్ స్టైఫండ్ కూడా ఇస్తారు అని చెప్తున్నారు. అండ్ టిప్స్ అక్కడ మనం చూసుకున్నట్లయితే PCM బేసిక్స్ గురించి మీరు ముందు నుంచే కొంచెం ప్రిపేర్ అవుతూ ఉండండి. అండ్ ప్రాక్టీస్ SSB ఇంటర్వ్యూస్ కోసం అయితే మార్క్ సెషన్స్ అనేవి మీరు సెట్ చేసుకోండి. అండ్ డాక్యుమెంట్స్ అనేవి మీరు క్లియర్ గా అన్ని చూసుకున్న తర్వాత కరెక్ట్ సర్టిఫికేట్స్ అనేవి మీరు అక్కడ సబ్మిట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే మన వీడియోని ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కామెంట్ లో అడగండి, మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా క్లియర్ చేయగలుగుతాం. అండ్ ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.